హలో మామ, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆఫ్టర్ 2 days క్యాబ్ తర్వాత మన మేడం ఈసారి వాకింగ్ తీసుకెళ్ళిపోతున్నాను. ఎక్కడికో కాదు మామ, మా అమ్మోళ్ళకి తీసుకెళ్తున్నా. అమ్మోళ్ళు అంటే తెలుసు కదా, అందరికీ స్పెషలే. అందులో ఈ రెండుకి అయితే అమ్మోళ్ళకి పోవాలంటే ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది మామ. ఎగురుకుంటా పోతాయి. వెనకాల మనం బానక్కర్లే, దారి తెలుసు, డిగిడిగిడిగిడిగా వెళ్ళిపోతాయి. ఇంకా అమ్మోళ్ళకి కూడా పెద్ద స్పేస్ ఉంటుంది అనమాట. ఇట్లా బాగా తిరుక్కుంటా అరుచుకుంటా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి. అక్కడ వ్యూ కూడా బాగుంటుంది మామ. అక్కడ మాకు ఒక చెట్టు ఉంది మామ, జామ చెట్టు. చూడడానికి చిన్న చెట్టులాగా ఉంటుంది కానీ కాయలు మొత్తం భలే కాస్తాయి, ఫుల్గా రాలిపోయి. చూడండి, ఈ మంచం మీద ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి మామ, చూద్దాం. ఇంకా గోడకేసి చెట్లో పండిపోయిన పండ్లన్నీ తీసుకొని, దీనిలో చిన్న చిన్న పండ్లే బాగా పండిపోతాయేమో. నిమ్మకాయ సైజులోనే ఉంటాయి కానీ సూపర్గా పండుతాయి. మాది భలే తీపిగా ఉంటాయి. చూడండి, ఓపెన్ చేసి పింక్గా ఉంది. ఇంకా కోసిన కాయలన్నీ ఒక్కొక్కటి అలా 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 వేసేసాయి అనమాట. కాయలు సూపర్ టేస్ట్ ఉంటాయి మామ, దాంట్లో మాటలే లేవు. ఈ గ్యాప్లో అమ్మమ్మ బయట వచ్చింది. మీరు ఒకసారి హాయ్ చెప్పండి మామ. హాయ్ అని. యామయ్య కాదు, హాయ్. ఇంకా అలా మాటలు చెప్తా ఉంది. ఈ గ్యాప్లో మామయ్య గాలికి ఒడ్లు చెరుగుతున్నాడు మామ. ఈ ప్రాసెస్ మీకు ఎంతమంది తెలుసు? ఆ ఒడ్లని ఒక కంటైనర్లో వేసి పిచ్చుకలకి అయితే పెడతాం మామ. మా మామయ్య వాళ్ళు పిచ్చుకల్ని పెంచుకుంటూ ఉంటారు అనమాట. ఒక 50 దాకా ఉంటాయి ఈజీగా. ఈవినింగ్ మార్నింగ్ వచ్చి ఆ ఒడ్లు ఆ కంటైనర్ నుంచి తింటా వెళ్తూ ఉంటాయి. కంటైనర్లో మాత్రమే కాదు, మా మామయ్య చెరుగు చూసాడు ఒక ఆ ప్లేస్లో కూడా చల్లేస్తాడు అనమాట. కింద తింటాయి, పైన తింటాయి. అరిసి మేడం సార్ బాగా కలిసిపోయారు. ఈ గ్యాప్లో మమ్మీ వచ్చేసింది మామ. ఓళ్ళు మమ్మీని చూద్దాం అనేసి ఇంకిద్దరు అలా కొంచెం మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా అమ్మమ్మకి అయితే అమ్మ జడేస్తూ ఉంది. నేనైతే ఇంటికి బయలుదేరేసాను మామ. మన వాళ్ళు తీసుకొని గేట్ తీస్తే చాలు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు నేరుగా. ఈ రోజుకైతే తింటే మామ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మామ, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ. బాయ్ బాయ్.